హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేస్తున్నది 4 ఫీట్ల ఆర్చ్ ఫ్రెండ్స్. ఇది కిచెన్కి మరియు పూజ రూమ్కి వెళ్ళే మార్గంలో ఉన్న ఆర్చ్ ఫ్రెండ్స్. అయితే ఇది ఎలా చేసాము అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో చివరి దాకా చూడండి. సో అప్పుడైతే మీకు ఏ విధంగా చేసామనేది అర్థమైంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇంట్లో చేసుకోవచ్చు, లేదా సో నేర్చుకోవాలన్నా కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, మనకు వాళ్ళు ఇంటర్నర్స్ సో ఈ డిజైన్ అయితే మనకి ఇచ్చారు. ఈ డిజైన్ మనం ఎలా చేయాలి ఫస్ట్ అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము దానికి తగ్గట్టుగా మార్కింగ్ చేసుకొని, సో ఆ మార్కింగ్ బట్టి మనం గోడకు హోల్ చేసుకొని, సో హోల్ చేసుకున్న తర్వాత మనం ఆ సలాకర్ని మొత్తం ఫిట్ చేసుకోవాలి. స్టీల్ రాడ్ 6 mm సలాక్ ఫ్రెండ్స్ ఇది. లేదంటే మనం 10 mm కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం ఎస్తిప్పాం కాబట్టి ఆ 10 mm రాడ్ అనేది అక్కడ ఎస్తరగా పిలుస్తుంది. అందుకని 6 mmతో రాడ్తో మనం ఆ కరువు అనేది ఇటు సైడ్ హాఫ్ కరువు తిప్పుకోవచ్చు, అదేవిధంగా ఎస్ కూడా మనం తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా తిప్పుకొని సింపుల్గా మంచి దాన్ని సెట్ చేసుకొని ఇటుకలతో మొత్తం ఫిల్ చేసుకొని, అదేవిధంగా లప్పంతో నల్లమాలతోటి దాన్ని మొత్తం సిమెంట్ తోటి మొత్తం కవర్ చేసుకొని బ్లాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక షేప్ అనేది తయారవుతుంది. సో ఆ షేప్ తయారవడానికి మనకు టైం పడుతుంది. సో ఇలా ఈ విధంగా మాలంతా పూసుకుంటే సో ఇలా షేప్ తయారవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో షేప్ తయారైపోయిన తర్వాత మనం పైన మొత్తం నల్లమాల కొట్టుకోవాలి. సో మనకి ఇచ్చిన డయాగ్రామ్లో నల్లమాల మొత్తం కొట్టుకొని ఆ డయాగ్రామ్ ప్రకారం మన పట్టీలని కట్ చేసుకో ఫ్రెండ్స్. ఆ డిజైన్ ఏ విధంగా అవుతుందో ఆ డిజైన్ ప్రకారం మనం లైన్స్ పట్టీలు మొత్తం కట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆ డిజైన్ వచ్చి వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం వర్క్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇలా నల్లమాల కొట్టుకోవాలి. తర్వాత ఆ మాల్లో మనకి ఏ విధంగా అయితే అక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, ఆ డయాగ్రామ్ని బట్టి మనం దాన్ని హ్యాపీతో పట్టీలని సిమెంట్ పట్టీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే మనం వుడ్తో కూడా చేసుకోవచ్చు, కానీ చాలా ఖర్చు అవుద్ది, అదేవిధంగా మెయింటెన్స్ కూడా ఎక్కువ అయింది. సో వుడ్ లేకుండా మనం సింపుల్గా ఇలా తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అదేవిధంగా లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా నా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే సో ఇలాంటి వీడియోలు నేను మరెన్నో మన వినోద్ క్రియేషన్లో పెడుతున్నాను. సో మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఆ వీడియోస్ ఎంకరేజ్మెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఓకే, తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.